ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్ను, కాగితం తీసుకున్నారు కదా! మంచి బుక్కు తీసుకోండి. జాగ్రత్తగా రాసుకోండి దీన్ని. ఇదేదో ఆంజనేయరాజు గారు చెప్తున్నారు. ఆయన చాలా గొప్పాయనని అనుకోవద్దు. నాకు తెలిసింది ఆవగింజ అంతే. నేను ఎన్నో వీడియోల్లో చెప్తున్నా. తెలిసింది ఆవగింజం అంతా, తెలుసుకోవాల్సింది బ్రహ్మాండం అంతా. అంటే దాన్ని బట్టి మనం ఎంత నాలెడ్జ్ సంపాదించుకోవాలో మీరు అర్థం చేసుకోండి. అర్థమైందండి? నేను చెప్పియన్నీ కూడా అనేక మంది ఋషులు, మహానుభావులు రాసిన బుక్స్‌లోయి. భావప్రకాష్ కానివ్వండి, లేకపోతే చరక సంహిత అనండి, సుశ్రుత సంహిత అనండి, వస్తుగుణ దీపిక అనండి, లేకపోతే సకల వస్తుగుణ ప్రకాశిక అనండి, ఇలాగ అనేక రకాల పుస్తకాలన్నమాట. కొన్ని వందల పుస్తకాలున్నాయి. ఆ బుక్స్ అన్నీ చదివి, చదివి, చదివి ఆ మహానుభావులు ఏదైతే చెప్పారో అందులో కొన్ని కొన్ని మాత్రమే నేను తెలుసుకున్న కొద్ది నాలెడ్జ్‌నే మీ అందరికీ పంచిపెడుతున్నాను. మనం ఈ ప్రకృతి అనేది వాడుకోవడం వల్ల మనకి అనేక రకాల ఉపయోగాలు ఉంటాయండి. ఈ ప్రకృతిలో ఒక అద్భుతమైన భగవంతుడు మనకిచ్చిన వృక్షం అర్జున వృక్షం. దీన్నే తెల్లమద్ది అంటారండి. ఇందులో 2 రకాలు ఉంటాయండి. నల్లమద్ది, తెల్లమద్ది. నేను ఒకప్పుడు నర్సీపట్నం దగ్గర ఒక ఫారెస్ట్‌కి వెళ్ళానండి. అక్కడ ఎంత పెద్ద చెట్టు ఉందంటే నల్లమద్ది అనేది ఒక 5, 6 మంది కలిసి ఇలా పట్టుకుంటే కానీ లొంగదు. నేను అప్పట్లో ఈ వాల్యూ తెలీదు కదా! ఈ 100 చెట్లు కనుక మనం కోసి కలపగా చేసి అమ్మితే ఈ పొలం డబ్బులు వచ్చేస్తాయని లెక్కలేసాను నేను. అర్థమైంది కదండి. ఇవాళైతే అలాంటి చెట్టుని తీయాలంటే నా ప్రాణం పోయినట్టు అనుకుంటాను. అర్థమైంది కదండి. అంత వృక్షంలంటే ఎప్పుడైతే ఆయుర్వేదం గురించి నేర్చుకున్నామో ప్రతి చెట్టు యొక్క విలువ మనకు తెలిసింది. తెలవడం వల్ల ఏంటి, ఇప్పుడు ప్రతి చెట్టులోని ఒక భగవంతుడిని కానీ, ఒక అమృతాన్ని కానీ, ఒక అద్భుతాన్ని కానీ, ఆ చెట్టులో ప్రాణాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ ప్రాణం ఆ చెట్టులో కానీ, ఆ మొక్కలో ఉన్న ప్రాణమే మన ప్రాణాన్ని కాపాడే మూలికా లక్షణం అండి. అందుకే ఆయుర్వేదంలో మేము ఒక మొక్కను తీయాలనుకోండి, ముందర దానికి దండం పెట్టుకుంటాం. ఏమని? భగవంతుడు నిన్ను మా కోసం పుట్టించాడు కాబట్టి, మాకు ఆరోగ్యం కలిగించడానికి కూడా నీలో గుణాలు ఉన్నాయి కాబట్టి, దయచేసి నిన్ను చంపేసి మేము వాడుకుంటున్నామని కోపగించొద్దు మా మీద, మాకు సహకరించు అని దండం పెట్టుకుని మీరు ఆ మూలికని కలెక్ట్ చేసుకోవాలండి. అది కూడా చిన్న మొక్కలు అనుకోండి, శనివారం వెళ్ళి నీళ్లు పోసేట్లకి అదే మాట మాట్లాడి దండం పెట్టుకుని ఆదివారం వెళ్ళి తీశారనుకోండి, ఈ నీళ్లు పోయటం వల్ల ఏమవుతుందంటే శనివారం రోజున ఆ మట్టి అంతా తడుస్తుంది కదండి, ఆ రోజంతా ఆ మట్టిలో ఉన్న శక్తులన్నీ కూడా ఆ వేళ్ళు తీసుకుని ఆ ప్లాంట్కి ఇస్తాయి. అదేవిధంగా ఆదివారం నాడే మనం ఆ హెర్బ్ని ఎందుకు తీస్తున్నాం అంటే, సండే రోజున యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కానీ, కాస్మిక్ ఎనర్జీ కానీ అద్భుతంగా భూమి మీదకి ప్రసరిస్తూ ఉంటుందండి. ఆ ఎనర్జీ ప్రసరించే టైంలో ఈ మొక్కలన్నీ కూడా వాటిని అబ్జర్వ్ చేసుకుని 100% మెడిసినల్ వాల్యూస్ అనేవి ఆ మూలికలో ఉంటాయండి. అందుకోసమే తప్పనిసరిగా ఆదివారం కానీ, అదేవిధంగా పుష్యమి ఆదివారం వస్తే ఇంకా దాన్ని కొట్టేది లేదండి. సంవత్సరానికి 1 నుంచి 3 కానీ, 2 కానీ, 4 కానీ వస్తూ ఉంటాయి. 4 అనేది చాలా రేర్ అనమాట. 2 వస్తేనే చాలా గొప్ప సంవత్సరంలో, పుష్యమి ఆదివారం అనేవి. అలాగే స్వాతి బుధవారం అండి. ఇలా రకరకాల నక్షత్రాలు ఉంటాయి. కొన్ని అమావాస్యకి తీయాలి, కొన్ని పౌర్ణమికి తీయాలి, కొన్ని ఉత్తర వైపు వేరే తీయమంటాడు, కొన్ని తూర్పు వైపు వేరే తీయమంటారు. అలాగే కొన్ని మూలికలు వెలుగు రాకముందరే చీకటితోటే తీసుకోమంటారు. అలాగే కొన్ని మూలికల్ని దిగంబరంగా, అంటే మీరు నవ్వచ్చు ఇవన్నీని. అంటే ఎటువంటి వస్త్రాలు బాడీ మీద లేకుండా వెళ్ళి దానికి దండం పెట్టుకుని తీసే మూలికలు కూడా కొన్ని ఉంటాయండి. ఇవన్నీ చెప్తే ఆహా ఇన్ని రకాలా అనుకుంటారు. చాలా విచిత్రాలు ఉంటాయి హెర్బ్స్లో. ఇవన్నీ మనం ఫాలో అయ్యి తీసి, ఆ తీసిన హెర్బ్ని శుద్ధి చేసిన తర్వాత వాడుకుంటేనే మనకి ఆ ఫలితం అనేది 100% వస్తుందండి. అలాగే ఈ తెల్లమద్ది గురించి నేను చెప్తున్నాను కదండి ఇప్పుడు. ఇందులో నేను గత వీడియోలో దీని లక్షణాలు అనేక రకాలు చెప్పాను. ఇప్పుడు ఒక 2, 3 రకాలు చెప్పుకుందామండి. బీపీ తగ్గాలంటే మీకు దీని యొక్క బార్కుని తీసుకోండి. అర్థమైందండి. ఈ బార్కుని తీసుకుని నీడన ఆరబెట్టి దాన్ని సన్నటి చూర్ణం చేసుకోండి. ఈ చూర్ణాన్ని 100 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా మంచి గంధం చెట్లు యొక్క పొట్టు కానీ, మంచి గంధం చెట్ల యొక్క చూర్ణం కానీ, దాని బార్కును కూడా ఆ చూర్ణాన్ని తీసుకుని 2 సమానంగా కలుపుకోవాలండి. కలుపుకుని ఏం చేస్తారంటే, ఒక్క చెంచా పౌడర్ని తీసుకుని నీళ్ళల్లో టీ డికాక్షన్ లెక్క కాసుకుని మీరు ఆ డికాక్షన్లో ఆవు పాలు కలుపుకొని, కొద్దిగా చక్కెర కలుపుకుని కానీ, బెల్లం కానీ కలుపుకుంటే, చక్కెర కన్నా ఇందులో బెల్లం అనుపానంతో ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. అర్థమైంది కదండి.
నేను చెప్పిన ఫార్ములా మరోసారి చెప్తున్నాను, జాగ్రత్తగా రాసుకోండి. దీని బార్కు తీసి చిన్న చిన్న ముక్కలు కొట్టుకుని నీడన ఆరబెట్టుకుని అప్పుడు మీరు ఏం చేయాలండి, నీడన ఆరబెట్టిన తర్వాత సన్నగా చూర్ణం చేసుకోవాలి. చేసుకుని దీన్ని తూకం చూసుకోండి, బరువు ఇది 100 గ్రాములో 50 గ్రాములో ఎంత ఉంది, దానికి సమానమైన బరువును మాత్రమే మనం గంధము చెక్క యొక్క పొట్టు కానీ గంధం చూర్ణం కానీ తీసుకోండి. తీసుకుని రెండు కలిపి ఒక డబ్బాలో వేసి ఉంచుకోండి. దీన్ని ఒక 100 గ్రాములు వాటర్లో ఒక స్పూన్ వేసి సగం మరిగే వరకు ఉంచుకోండి. సగం మరిగిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసి జాగ్రత్తగా వడపోసుకుని గుడ్డలో వడపోయిపోతే ఏమవుతుందంటే ఈ చూర్ణం అనేది దిగిపోతే మీరు తాగినప్పుడు గొంతుకు పట్టుకుంటుంది. వికారం వస్తే అది తాగడానికి మీరు ఇబ్బంది పడతారు, దాని మీద ప్రేమ పోతుంది, వికారం వస్తుంది. వికారం పడతా లేకపోతే దాన్ని ఒక చెడు దృష్టితోటి చూస్తా, ఇది చేదుగా ఉంది, వికారంగా ఉంది, ఇవన్నీ ఎక్కడ మింగుతాం, ఇది తగ్గుతుందా లేదా, ఇలాంటి ఆలోచనలతోటి మీరు మందు వేసుకుంటే పనిచేయదండి ఆయుర్వేదం. ప్రేమతోటి వేసుకోవాలి. వేసుకునేటప్పుడు ధన్వంతరి మంత్రం చదివి ధన్వంతరికి దండం పెట్టుకుని ఆ ప్లాంట్కి దండం పెట్టుకుని, నీలో ప్రాణం ఉంది, నీ ప్రాణమే నన్ను కాపాడుతుంది, నీలో శక్తి ఉంది, ఆ శక్తే నాకు ఇవ్వాలి, ఇచ్చి నా జబ్బును తగ్గించని దండం పెట్టుకుంటే ఒక అద్భుతం అనేది ఆయుర్వేదంలో జరుగుతుందండి. అర్థమైందండి? మీ ప్రేమే మీకు ఇచ్చేది ఫలితం. అదే అసహ్యించుకుంటా లేకపోతే దాన్ని చేదుగా ఉంది, అటు ఉంది, ఇటు ఉంది, నేను తినగలనా లేదా, ఇలాంటి ఆలోచనలతోటి దయచేసి ఆయుర్వేదం వేసుకోవద్దండి. పని చేయలేదు అంటారు చాలామంది. ఎందుకు పని చేయదు? కారణం ఇదన్నమాట. చెప్పాను కదండి, ఆ కషాయం సగం చెరిసగం అయిన తర్వాత మరగబెట్టుకుని దానికి సరిపడి కాసిన ఆవు పాలు కానీ ఆవు పాలు దొరకకపోతే మామూలు పాలు కానీ కలుపుకోండి. చల్లారిన తర్వాత కొంచెం బెల్లం ముక్క కలుపుకోండి, లేదా పటిక బెల్లం కానీ పంచదార కానీ కలుపుకుని కనుక ప్రతిరోజు ఉదయం మీరు పరగడుపుని తీసుకుంటే 2 నుంచి 6 నెలలు మీ జబ్బును బట్టి తీసుకోండి. హృదయానికి అంటే ఆయుర్వేద శాస్త్రంలో గుండె మీద పనిచేసే వృక్షాల్లో నెంబర్ 1 కింద మద్ది వస్తుందండి. దీని తర్వాతే తిప్పతీగ, రక్తశుద్ధి కానీ ఇంకోటి కానీ. ఒక అద్భుతమైన మూలిక అండి ఇది. రక్తశుద్ధి కూడా ఎంత గొప్పగా అవుతుందంటే, మీకు ఎప్పుడైతే రక్తశుద్ధి అయిందో, మీ రక్తం చిక్కబట్టం మానేసి పలచబడ్డందో, మీరు ఈ రక్తం పలచబడ్డానికి వేసుకునే మందులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ అవసరం ఉండదు. ఎప్పుడు మీ రక్తం ఆరోగ్యంగా ఉందో గుండె ఆరోగ్యంగా ఉంది, గుండె ఆరోగ్యంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అర్థమైంది కదండి? ఇవాళ గుండె వ్యాధులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎందుకు అంటే అందరి బాడీలో పీహెచ్ లెవెల్స్ పెరిగిపోయినాయి అండి. పీహెచ్ లెవెల్ పెరిగిపోయి ఎస్టిక్ నేచర్లోనే ఉంటుంది బాడీ, ఆల్కలీన్లోకి వెళ్ళట్లేదు. అప్పుడు ఏమవుతుంది? రక్తం చిక్కబడిపోతుంది. రక్తం చిక్కబడిపోవడం వల్ల 10 ఏళ్ళోళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, 18 ఏళ్ళోళ్ళకి వస్తుంది, 30 ఏళ్ళోళ్ళకి వస్తుంది, 80 ఏళ్ళోళ్ళకి వస్తుంది. ఇదివరకు పూర్వం హార్ట్ అటాక్ వస్తే చనిపోయేవారు కాదండి, హాస్పిటల్కి వెళ్ళేవారు, స్టంటో ఆపరేషనో బైపాసో ఇంకోటో ఏదో ఒకటి వేసేవారు. ఇప్పుడు టైం ఇవ్వకుండా ఏం చేస్తుంది, వచ్చిన వాళ్ళు వెంటనే అక్కడే కొలాప్స్ అయిపోతున్నారు. కారణం ఏంటండి? నేనైతే నా ఆయుర్వేద పరిజ్ఞానంతో ఆలోచించేది, ఈ కరోనా అనేది అందరినీ టచ్ చేసి వెళ్ళిపోతుందని డౌట్ అండి నాకు. కరోనా ఊపిరితిత్తులకు వచ్చేది కాబట్టి ఊపిరితిత్తులకు వచ్చిన ప్రాబ్లం వల్ల రక్తం చిక్కబడిపోతుందండి ఆక్సిజన్ సరిపోనప్పుడు. అర్థమైంది కదండి? అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ విధంగా మీరు దీన్ని చెక్కను కానీ, మీకు గంధం చూర్ణం దొరకలేదు, మీకు గంధం చెక్క కొనలేదు, కాస్ట్ అది, దీన్ని ఒక్కటే నేను చెప్పిన విధంగా వాడుకోండి. గంధం కలపక్కల్లా. ఏం చేయాలి? ఓన్లీ మద్ది చెక్క చూర్ణాన్నే తీసుకుని మీరు ఒక చెంచా 100 ml వాటర్లో వేసుకుని సగం మరికే వరకు సన్నని మంట మీద కషాయం కాసుకుని గుడ్డతోటి వడపేసుకుని బాగా పిండేయండి. ఆ కషాయంలోనే మీరు బెల్లం కానీ కొద్దిగా చక్కెర కానీ పటిక బెల్లం పొడి ఏది కలుపుకున్నా కానీ, ఈ మూడాటిలో బెల్లమే ప్రశస్తమైందండి. బెల్లం కొద్దిగా కలుపుకుంటే షుగర్ వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. ఆ విధంగా కనుక మీరు తీసుకుంటే కనుక గుండె జబ్బుల్ని తగ్గించడానికి ఒక మిరాకిల్ హెర్బ్ అండి ఇది. ఏది? తెల్లమద్ది అనేది. ఇది దానికి ఒక్కదానికే కాదండి, ఆ గంధం చెక్క చూర్ణంలో మీరు కలిపి తీసుకోవడం వల్ల గంధం చాలా చలవండి. అర్థమైంది కదండి? ఈ రెండాట్ల కషాయం తాగటం వల్ల ఎవరికైతే మూత్రం సాఫీగా అవదో, మూత్రబంధం వల్ల బాధపడుతున్నారో, పెయిన్ తోటి కూడుకున్న మూత్రం వెళ్ళడం, లేకపోతే నొప్పితో, లేకపోతే చుక్కలుగా వెళ్ళడం, మంట పుడతా వెళ్ళడం, ఇటువంటి మూత్రవ్యాధులు కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. దీనిని ఓన్లీ హృద్రోగానికే కాదు, గుండె జబ్బులకే కాదు, మూత్రవ్యాధుల మీద,
అదేవిధంగా చర్మ వ్యాధుల మీద, కురుపులు వగైరా, అదేవిధంగా కిడ్నీల మీద, లివర్ మీద, ఎముకల మీద, ఈవెన్ పెయిన్స్ కూడా తగ్గుతాయండి. అంటే ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో చూడండి. ముందు వీడియోల్లో మనం చాలా ఫార్ములాస్ దీంతోటి చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పాను కదండీ! ఈ ఫార్ములాస్ వాడుకుని మీరు మూత్రం బిగించి, అంటే సరిగ్గా వెళ్ళని వాళ్ళు, బాధతో కూడిన వాళ్ళు కూడా ఆ గంధం చెక్క చూర్ణం కలుపుకొని దాని కషాయం కనుక తాగితే అందులో బెల్లం కలుపుకోవద్దండి. తప్పనిసరిగా పటిక బెల్లం గానీ, పంచదార గానీ కలుపుకోండి. ఎందుకంటే చలవ చేయాలి అది. దాంట్లో కావాలంటే మీరు జీలకర్ర కషాయం కలుపుకోవచ్చు, ఇంకా ధనియాల కషాయం కలుపుకోవచ్చు. అయి 2 కూడా మూత్రం బయటికెళ్ళటానికి చాలా చక్కగా పనిచేస్తాయండి. ఈ రకంగా కనుక మీరు కషాయం గానీ, పాలతోటి గానీ, నీళ్ళతోటి గానీ పెట్టుకొని తాగితే మీ గుండె వ్యాధులు, రక్తం చెడిపోవటం వల్ల వచ్చే వ్యాధులు ఇయన్నీ కూడా తగ్గి మీ చర్మానికి అద్భుతమైన కాంతొచ్చి రిజువనేట్ అవుతుందండి మీ స్కిన్ కూడా. అర్థమైంది కదండీ! అంత చక్కగా అర్జున వృక్షం అనేది మనకు పనిచేస్తుంది. నమస్కారం అండి.